విశేష యజ్ఞాపహ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమాత్మ స్వరూపమైన సర్వకు నమస్కారం. భాగవత సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించి 5 రోజులు గడిచాయి. ఇది 6వ రోజు. రేపు సమాప్తం కాబోతుంది. ఈరోజు దశమస్కందం పూర్తిగా ఏకాదశ ద్వాదశ స్కంధాలు కూడా ఇందులో చెప్పబడుతుంది. రేపు ప్రయాణం చేయాల్సినటువంటి రోజు కాబట్టి అందరూ తొందరగా వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి రేపు ఉదయం రాఘవ సత్యనారాయణ గారు అమ్మగారు 8 గంటలకే వచ్చి పూజ ప్రారంభించాలి. 9 వరకు అయిపోవాలి. 9 నుంచి 10:30 వరకు రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చెప్పి ఫలశ్రుతి కూడా చెప్పడం జరుగుతుంది.